రాంబాబు గారు, కాపులకి రాజ్యాధికారం రావాలి అంటే పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ సీఎం అయితేనే అది సాధ్యపడుతుంది అని ఒక సెక్షన్ ఆఫ్ కాపూస్ అలా క్లెయిమ్ చేస్తున్నారు, అలా అంటున్నారు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఈజ్ ది సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాపూస్ అనే ఒక ముద్ర పడేటట్టు, ఐ మీన్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కాపులకు రాజ్యాధికారం వస్తుంది అని. సరే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కాపులకు రాజ్యాధికారం వస్తుందని కాపులు ఎవరైనా భావిస్తే భావించవచ్చు తప్ప ఆయన నాకు రాజ్యాధికారం కావాలని అనుకోవటం లేదే. ఇంకేం చేయాలి మనం? నాకు రాజ్యాధికారం కావాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రోజున పాపం మా కాపులు అమాయక జనం మనకు రాజ్యాధికారం వస్తుందని అనుకుంటే తప్పు లేదు, భావిస్తే తప్పు లేదు. ఆయన చంద్రబాబుకు రాజ్యాధికారం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఇంకా ఏం సమాధానం చెప్తాం మనం, చెప్పండి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. యాజ్ ఏ కాపు లీడర్ మీకు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అనే కోరిక మీలో లేదు అంటారా? ఇది ఒక చరిత్ర పరిణామ క్రమంలో కాపుల్లో అందరినీ మెప్పించగలిగినటువంటి నాయకుడు పుట్టి అయితే సంతోషపడతా. ఇప్పుడున్న నాయకులు అలాంటి వాళ్ళు కాదు. మేము కాపులమని చెప్పుకుంటున్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నాయకులు, అంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకోవటం కాదు, జనం ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుండని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, ప్రజానాయకులు కాదు. ఇంకా వాళ్ళు అవుతారని నేను ఇక్కడ సంతోషపడాలి? అవ్వాలని నేను ఎందుకు కోరుకోవాలి? అంటే మా కాపు అయినంత మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోవాలా? ప్రజల్ని మెప్పించగలిగిన, ప్రజల అందరి సహకారం పొందగలిగిన, అన్ని కులాల ఆశీస్సులు పొందగలిగినటువంటి ఒక పర్సనాలిటీ ఉద్భవించాలి కాపుల్లో ప్రయత్నం చేసింది ఎవరండి? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు లేవే. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి కానీ, ఆ లక్షణాలు కానీ, కాపులు మినహా ఉన్నటువంటి అన్ని కులాల యొక్క ఆదరణ పొందగలిగిన శక్తి కానీ, అలాంటి మనస్తత్వం కానీ లేనప్పుడు వారు ముఖ్యమంత్రి కావాలని నేను ఎందుకు కోరుకోవాలి? నేను రాజకీయ నాయకుడిని. అంటే నా కాపు వచ్చేవాళ్ళ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటే నేను తెలివిగల నాయకుని ఎలా అవుతాను? ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం ఎవరివ్వగలుగుతారో కులాలకు పక్కన పెట్టి వాళ్ళని నేను కోరుకుంటాను ఒక కాపుగా. కాపు పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీరు భయపడుతున్నారు, అక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ నెగ్గుతుందో అని. అది కరెక్ట్ కదా? భయపడే ప్రశ్న లేదండి. కాపులు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కాపులు ఓట్లు వేస్తారని అనుకోవటం భ్రమ. పవన్ కళ్యాణ్ ఎవరికి ఓట్లు వేయమంటున్నాడో తెలుసుకుంటే అర్థమైద్ది. పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రికి అవుతాను, నాకు ఓట్లు వేయమంటే ఒకవేళ కాపులు మావాడు అవుతాడులే అని వేస్తారేమో. ఆయన ఏమంటున్నాడు? నేను ముఖ్యమంత్రిని కాదురా బాబు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, నాకు ఇంకా అర్హత రాలేదు అంటున్నాడు. ఏం చెప్పాలి ఇంకా దానికి? మేము ఎందుకు కాపులు ఓట్లు వేయాలి? ఎందుకు వేస్తారు? సరే, మీకు అసలు వెయ్యరు, కాపులు ఓట్లు వెయ్యరు అని మీరు అనుకుంటున్నప్పుడు ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు? మరి వదిలేయచ్చు కదా. ఆయన ప్రభావం అసలు లేదు అని మీరు అనుకున్నప్పుడు ఆయనను విమర్శించి ఏం లాభం? మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు, లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు, ప్రతి విమర్శలో భాగంగా మేము విమర్శిస్తాం. మేము పని చేసుకుంటుంటే మేము విమర్శిస్తున్నామా? ఆయన వచ్చి మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా లిటిల్ బిట్ సైజ్ ఉంది, ఆ లిటిల్ బిట్ సైజ్ వరకు మేము విమర్శిస్తాం. చంద్రబాబు అంతకన్నా పెద్ద సైజు ఉంది, విమర్శిస్తాం. వాళ్ళిద్దరిని విమర్శిస్తున్నాం కాబట్టి మనం చూసి భయపడుతున్నట్ట? నాట్ ఎట్ ఆల్.